అయితే అందరికీ కూడా ఒక డౌట్, ఇది డౌట్ అనే కాదు, చాలా మంది క్లియర్ గా కూడా కొంతమంది నమ్ముతున్నారు అక్కడ మక్కాలో శివలింగం ఉంది అని అంటున్నారు. అంటే నిజమే అంటారా? ఇది శివలింగం ఉందా లేదా అక్కడ? నేను ముందు మీకు అడిగేది శివలింగ ఆకారం అనేది మన అందరికి తెలుసు. అవును, ఒక షేప్ ఉంటది అంతే. ఈ హజరే అస్వద్ అనేది ఎలా ఉంటది అనుకుంటారంటే ఇది శివలింగం లాగా పొడుగ్గా రాయిలాగా ఉంటది అనుకుంటారు. ఇది అయితే 100% కాదు. ఇది ఒక రాయి, చిన్న రాయి. ఈ రాయిని ఆదం అలైహిస్సలాం వారు తీసుకొని వచ్చారు కాబట్టి వారి ద్వారా వారి శివలింగం కూడా ఆకారాలు ఉంటది, పొడవే ఉండాలని లేదు, రౌండ్ గా కూడా శివలింగం వెలిసినవి కూడా ఉన్నాయి. స్వయంభుగా వెలిసిన శివలింగాలు, ప్రతిష్ఠించిన శివలింగాలు, ఒక్కొక్క ఆకారం ఉంటది ఒక్కొక్క లింగానికి, శివలింగానికి. అవును, అదే అని ఎందుకు అనుకోకూడదు? రౌండ్ గా ఉండే శివలింగం ఎక్కడైనా ఉందమ్మా? ఉంది. చంద్రాకారం ఉంది, సూర్యాకారం ఉంది, వాయులింగం ఉంది, అలాగే అగ్నిలింగం ఉంది. అవును, 5 లింగాలు ఉన్నాయి. ఆకాశ లింగము, అగ్నిలింగము, వాయులింగము, పృథ్వీలింగము, కోటి లింగాలు ఉన్నాయి. ఒక్కొక్క లింగానికి 5 లింగాలకు కూడా మీకు సిమిలర్ ఉంటది మీకు షేప్. బట్ ఇది వచ్చేసి మీకు ఈ మొత్తం రాయి అనుకుంటారేమో మీరు. ఇది రాయి కాదు. ఏదైతే హజరే అస్వద్ ఫోటోలో కనిపిస్తుంది కదా ఎర్రగా, మొత్తం రాయి కాదు. అది ఏం చెప్తారు దానికి, లక్క అంటాం మేము మా నెల్లూరులో. లక్క అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సీల్ చేస్తారు కదా, సీల్ చేసేటప్పుడు ఒకటి కరిగిచ్చి చేస్తారు, చేసి దాని మీద చాలా మందికి తెలుసు. ఆ లక్కలో పొదిగినటువంటి 7 రాళ్ళు, చిన్న చిన్న పీసులు, అది శివలింగం ఆకారంలో. అది మొత్తం ఏమంటే అది ఒక రాయి అన్నమాట. చిన్న రాయి ఉంటే ఆ రాయిని ఆదం అలైహిస్సలాం వారు తెచ్చారు, అందులో పెట్టారు. ఇప్పుడు మీరు కావాలంటే జూమ్ చేసి చూడాలా, చిన్న చిన్న 7 పీసులు ఉంటాయి అన్నమాట దేంట్లో. అంటే అక్కడ ఉన్నది శివలింగం అని చెప్పినా కానీ ముస్లింలు ఒప్పుకోరు అనేది ఉంది. ఇది నిజమే అంటారు? శివలింగం అని చెప్పడానికి ఆధారాలు ఏం లేవమ్మా. ఒకటి, ఏదైతే సాంప్రదాయం సనాతన ధర్మము హిందూ సాంప్రదాయం ఉండిందో అది వచ్చేసి మన అఖండ భారతదేశంలో ఇక్కడ ఉండింది, అక్కడ కూడా ఉండింది. అయితే వాళ్ళు వేరే అంటే 360 గ్రూపులు అన్నమాట. ఏదైతే తెగలు ఉంటారో ఆ తెగల గ్రూపులు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి తయారు చేసుకున్నారు. వాన రాలేదు, వాన వస్తే వానదేవుడు, అదే విధంగా సూర్యదేవుడు, అన్ని ఉన్నాయి. వాళ్ళు కల్పించుకున్నారు అన్ని. ఇవి అన్ని మనం కల్పించుకున్నవి కాదు నాయన. వాన రావాలన్నా, మీకు ఎండ రావాలన్నా, మనకు భూమి మీద ఏమన్నా పండాలన్నా మనకు అందించేది సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా అని చెప్పి చాలా మంది ప్రవక్తలు బోధించారు. ఇక్కడ ఒకటి గుర్తించాలా మీరు, ఒక్క మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే కాదు, 1 లక్షకు పైన ప్రవక్తలు వచ్చారు ఈ భూమి మీద. అందులో ఋషులు, మునులు, సాధువులు ఎంతో మంది ఉన్నారు. అందరూ అదే చెప్పింది, భగవంతునికి ఆకారం లేదు అనే చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఒకటమ్మా, ఒక దేవుణ్ణి మీరు తయారు చేసుకున్నారు, ఆ ఒక్క పని కోసమే ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సూర్యదేవుడు అని చెప్పేసి, వానదేవుడు అని చెప్పేసి. ఈ వరుణుడు ఎవరు, వాన ఎవరు? ప్రకృతియే కదా. ఆ ప్రకృతిని వీళ్ళు అందుకోలేరు కాబట్టి ఇక్కడ సృష్టించుకున్నారు ఒక దేవుడిగా. ప్రకృతిని సృష్టించిన వాడిని పూజించండి అంటుంది ఇస్లాం. ఇక్కడ ఖచ్చితంగా ప్రకృతిని సృష్టించింది కూడా పరమశివుడే అంటారు కాబట్టి ఆయనే ఏకంగా భూమిలో నుంచి ఉద్భవించాడు. అందుకేనమ్మా సమస్త ప్రశంసలు నీకే శోభిస్తాయి, నీవు సకల లోకాలకు పాలకుడవు, సర్వజీవ పరిపోషకుడవు, సమస్త విశ్వానికి ఏకైక సార్వభౌముడవు, ఓ పరమ పవిత్రుడా అని మేము పూజిస్తాము. అదే ఎవరిని పూజిస్తారు? అల్లా అంటామమ్మా. అల్లా అంటారు. అరబిక్ పేరు అల్లా. అల్లాకి ఏమంటే సిమిలర్, ఇప్పుడు దేవుళ్ళు అని చెప్పొచ్చు. ఎందుకంటే
బహుదైవాలు లేవు కాబట్టి అరబిక్ భాషలో అల్లాలు అని చెప్పి రాదు, అల్లా అంటారు, అల్లా అని వస్తుంది. అందుకని హైలైట్ అయింది అది. ఇక్కడ తెలుగు భాషలో దేవుడు అంటారు, దేవుడు అంటారు. అన్నిటికీ ఆయనే. ఇప్పుడు కల్పితాలు ఎన్నైనా చెప్పొచ్చమ్మా. శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, త్రిశూలం ఆకారం అల్లా లాగానే ఉంటుంది. అవును, అల్లాకు సంకేతంగా తెచ్చాడు త్రిశూలం అని చెప్పి చెప్పొచ్చు కదా. ఇంకొకటి చంద్రాకారం ఉంటుంది. మీరు వేసుకునేది కూడా, నమాజ్ చేసేటప్పుడు కూడా మీకు వచ్చేది ఏంటి, మీకు యాక్చువల్ గా మీరు పెట్టేది ఒక చంద్రాకారము, ఒక స్టార్, ఇవి. అవును, అవి కూడా ఏమంటారు, శివుడి తల్లో ఉన్న చంద్రాకారమే అది అంటారు. అదే కలుపుకోవాలంటే ఇలాంటివి మనం చేసుకోవాలి, అంతేగాని నెగిటివ్ థాట్స్ ని తీసుకొని వచ్చేసి వర్గాలుగా విడిపోయేసి మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం గాని చేస్తే ప్రతి ఒక్కరికి నష్టం అమ్మా. ఒక్క సామాజిక వర్గానికే కాదు, ఒక్క ముస్లింకే కాదు. మీ పక్క ఇల్లు తగలబడతా ఉంటే మీరు సంతోషిస్తే ఎంత మాత్రం సమంజసం? ఆ రవ్వలు మీ ఇంటి పైన పడినాయనుకోండి, ఆ హీట్ మీ గోడకు తగిలిందనుకోండి, అదే ఇప్పుడు మీరు దానివల్ల ప్రమాదం ఉందా లేదా? అయితే ఇక్కడ ఒకటి సింపుల్ గా నేను అడిగేస్తాను. హిందూ ముస్లిం బాయి అన్నారు, అందుకే ఇప్పుడు మీరు చెప్తున్న ఆన్సర్ కూడా ఇదే అనుకోవచ్చా? అంటే అందరూ పూజించేది ఒక్కరినే, కాకపోతే ఎవరి భాషలో వాళ్ళు పిలుచుకుంటారు, అంతే కదా. ఓకే, క్లియర్ ఇడ. ఎందుకంటే ఇలాంటివి క్లియర్ అయినాయి అనుకోండి, ఎవరు కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకరినొకరు నిందించుకునే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా మీరు చెప్పినట్టే నా దేవుడే గొప్ప అంటే నా దేవుడే గొప్ప అని చెప్తున్నారు చూసారా, అక్కడే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొకటి చెప్తాను వినండి, ఒకే దేవుడు అన్ని చేసే శక్తి ఉన్నప్పుడు అందరినీ ఒకే మతంగా చేసేయవచ్చు కదా, అందరినీ ఒకే రిలీజియన్ ని ఫాలో చేసేయవచ్చు కదా అని చెప్పి మేము అడగొచ్చు, మా హిందూ సోదరులు అడగొచ్చు. మేము శివుడు అందరికీ ఒకటే కదా, ఆయన బ్రహ్మ అందరికీ ఒకటే కదా, ఒకటే దేవుడుగా ఆయనే రచించవచ్చు కదా అని చెప్పి మేము అడగొచ్చు, హిందూ సోదరులు అడగొచ్చు. ఏంది అల్లా ఒక్కడే కదా, మళ్ళీ మమ్మల్ని మేము ఎందుకు విడిగా ఉన్నాం అని చెప్పేసి. ఇక్కడ డివిజన్లుగా విభజించింది సృష్టి ఇక్కడ. అదే ఎందుకంటే ఒకే రిలీజియన్ అంటే ప్రపంచంలో ఉన్న అందరూ కాబాలో ఉంటారు, లేదంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తిరుమలలో ఉంటారు. ఈ బ్యాలెన్స్ పోద్ది. యాక్చువల్ గా ఇంకొకటి ఏంటంటే అందరికి కూడా ఒక డౌట్, బక్రీద్ పండగకి ముస్లిమ్స్ గోవధ చేస్తూ ఉంటారు. ఈ గోవధని హిందువులంతా కూడా అడ్డుకుంటారు. అసలు గోవధ అంటే హిందువులకి ముక్కోటి దేవుళ్ళు వాళ్ళలో కొలువు తీరుంటారు. గోవులో గోమాత అంటే పూజిస్తారు, పాడి పంట పశువు అని భావిస్తారు, ఒక దేవతగా కొలిసే ఆ గోమాతని ముస్లిమ్స్ ఎందుకు గోవధ చేసి భుజిస్తూ ఉంటారు? గోవధ చెయ్యాలి, ఇది తప్పు అని ఖురాన్ అంటే మీ ఖురాన్ లో చెప్పలేదా? 100% ఇది హిందువులు ఏదైతే దేవతగా కొలిచే గోమాత అంటారో వాళ్ళ మనోభావాలను కించపరచడం కానీ, వాళ్ళు కొలిచే మాతని గోమాతని వధించడం కానీ ఇది ముమ్మాటికి ఇది చేయకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా చాలా మందికి అవగాహన కల్పించకుండా ఉన్నారు. అసలు ఇస్లాంలో గోవధ తప్పనిసరిగా చేయాలి అని చెప్పి ఎక్కడ లేదమ్మా, లేదు కదా, ఎక్కడా లేదు. అయితే ఇక్కడ నా పర్సనల్ గా నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, ప్రజల కోసం అంటే ప్రజల ఆవేదన కోసం నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఇక్కడ అది మూగజీవులు, గోవులు మూగజీవులు, నోరులే అంటే అవేమి చెప్పుకోలేని అలాంటి మూగజీవులని బలి తీసుకోమని బక్రీద్ పండుగ చెప్పిందా? చెప్పలేదు. బక్రీద్ అంటే బక్రాయే ఈద్, బక్రా అంటే మేక, గొర్రె మేక, బక్రాయే ఈద్ ని బక్రీద్ అంటారు. ఎందుకు మరి గోవుల మీద అంత కక్ష ముస్లింలకి? గోవుల మీద కక్ష కాదమ్మా ఇది, మరి అదే అనాలి కదా. ఇంకా వినండి, చాలా మంది ఏమంటే అదే చెప్పేది, ఇక్కడ ఎవరైతే మోటివేషన్స్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.